నమస్తే అండి. ఈమెకు ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ ఉండాలేమో. ఎందుకంటే సినిమాలు తక్కువైనాయి. ఏదో ఒకటి ఉండాలి. ఏదో ఒకటి వాగితేనే కదా, పిచ్చివాగుడు వాగితేనే కదా కాంట్రవర్సీ అయ్యేది, వైరల్ అయ్యేది. ఇప్పుడు మళ్ళీ మరో వివాదంతో అనసూయ వీడియోలో వైరల్ అవుతుంది. అనసూయ భరద్వాజ్. సరే, వీడియోలోకి వెళ్దాం. యాంకర్ అనసూయ భరద్వాజ్ నిత్యం ఏదో ఒక అంశంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతుందబ్బా. ఈ అమ్మడు నెట్టింట తెగ వైరల్ అయిపోతుంది. ఏదో ఒక వాగుడాగే తనపై జరిగే ట్రోలింగ్ ధీటుగా బదులిస్తూ పలుమార్లు నినాదాలు కూడా కేంద్ర బిందువుగా మారుతుందేమో. తాజాగా భారతీయ సాంప్రదాయాలపై, స్త్రీల అలంకరణలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి. తన తల్లి వ్యక్తిగత జీవితాన్ని ఉదాహరిస్తూ స్త్రీల కట్టు, బొట్టు, గాజుల గురించి ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలు ప్రస్తుతం నెట్టింట ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి. విషయం ఏంటంటే, అనసూయ భరద్వాజ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో అనసూయ మాట్లాడుతూ తన తల్లి గతంలో కళ్ళకు కాటుక, నుదుట బొట్టు, తలలో పూలు పెట్టుకొని ఎంతో అందంగా నిండుగా ఉండేది. 3 ఏళ్ల క్రితం తండ్రి మరణించిన తర్వాత ఆ తల్లి అలంకరణలన్నింటినీ దూరం కావడం తనను ఎంతగానో కలిచివేసిందని చెప్పారు అనసూయ భరద్వాజ్. ఆడపిల్లలకు పుట్టుకతోనే అమ్మమ్మలు గాజులు, గజ్జెలు, కాటుక, గోరింటాకు వంటి అలంకరణలు అలవాటు చేస్తారని, అలాంటి సాంప్రదాయాలు పెళ్లితో ముడిపెట్టి భర్త చనిపోగానే వాటన్నింటిని దూరం చేయడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. ఒకవేళ ఆ అలంకారాలు తీసేయాల్సి వస్తే అమ్మ లేదా అమ్మమ్మ మరణించినప్పుడు తీసేయాలి, కానీ భర్త మరణంతో వీటికి ఎందుకు లింకు పెట్టారంటూ తన మనసులోని భావాలను పంచుకున్నారు అనసూయ గారు. అనసూయ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. భర్త చనిపోయిన బొట్టు పెట్టుకోవచ్చని వాదించిన అనసూయ స్వయంగా ఆ వీడియోలో నుదుట బొట్టు లేకుండా కనిపించడాన్ని పలువురు ఎత్తిచూపుతున్నారు. భర్త బతుకున్నప్పుడు నువ్వు బొట్టు లేకుండా వీడియోలు చేస్తూ సమాజానికి నీతులు చెబుతున్నావా? ఇటు చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావంటూ సోషల్ మీడియా ట్రోలింగ్స్కు అనసూయ గురవుతుంది. అసలు ముఖ్యంగా ఇటీవలే సోషల్ మీడియాలో వేధింపులను ప్రస్తావిస్తూ జై శ్రీరామ్ నినాదంపై అనసూయ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపాయి. సనాతన ధర్మాన్ని కించపరుస్తూ ఆమెపై పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు కూడా నమోదైంది. తాను హనుమంతుడి భక్తురాలినని, భక్తి ముసుగులో మహిళలను వేధించే వారిని మాత్రమే ప్రశ్నించానని ఆమె విచారణ ఇచ్చినప్పటికీ వివాదం సద్దుమణగలేదు. ఈ క్రమంలోనే సీనియర్ నటి హేమ ఘాటుగా స్పందిస్తూ సినీ రంగంలో ఉన్నవారు అద్దాల మేడల్లో ఉంటారని, మాట్లాడే ప్రతి మాట ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని మాట్లాడాలని హితవు పలికారు. జై శ్రీరామ్ అనే పవిత్రమైన దివ్య మంత్రమని, ఎవరిపైనైనా కోపం ఉంటే నేరుగా వారిపైన స్పందించాలి తప్ప ధర్మాన్ని నిందించకూడదని, కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదని హెచ్చరించారు. ఈ వివాదంపై ఇంకా పూర్తిగా సమస్యకు ముందే తాజాగా ఈ అమ్మడు కట్టు, బొట్టుపై అనసూయ చేసిన వ్యాఖ్యలు మళ్ళీ ఆమె ట్రోలింగ్కు గురి చేస్తున్నాయి. సో ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఈ వివాదం చేసే ముందు ఆమె బొట్టు పెట్టుకోలేదు. దీనిపై కూడా ట్రోలింగ్స్ బాగా జరుగుతున్నాయి. సో ఇదండి, అనసూయ మరో విషయంతో మళ్ళీ ముందుకు వచ్చింది. ఎంతవరకు వెళ్తుందో చూడాలి. వీడియోకి ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.